హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే 124 అండ్ 125 ఎపిసోడ్స్ని అయితే మీకు తెలుగులో క్లియర్గా అయితే కవర్ చెబుతున్నాను. యాక్చువల్గా నేను 1 అవర్ వీడియోనే మండే రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నా కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అండ్ వీడియో లాస్ట్లో ఎడిటింగ్ చేయకపోవడం వల్ల దాదాపు 20 మినిట్స్ ఫిటోజ్ అనేది అలాగే ఉండిపోయింది. సో నా దగ్గర ఉండే 40 మినిట్స్ని 20 మినిట్స్ కింద కవర్ చేసి మండే రోజు అండ్ ఈ రోజు ఏంటంటే వెనస్డే రోజు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మండే రోజు వీడియోకి 1K వ్యూస్ అని వచ్చింటాయి అనుకుంటున్నాను. ఒకవేళ వచ్చింటే హ్యాపీ, ఒకవేళ రాకుంటే దయచేసి ఎవరైనా వీడియోస్ని స్కిప్ చేసింటే బ్లీచ్ వీడియోస్ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేసినామని చెప్పి అందరికీ చెప్పడానికి ట్రై చేయండి. అండ్ ఖచ్చితంగా బ్లీచ్ వీడియోనే మన ఛానల్లో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వస్తాయి. బట్ బిఫోర్ వీడియోకి 1K వ్యూస్ రీచ్ అయితేనే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది టార్గెట్ అనుకోకండి, జస్ట్ నాకు నేను సెట్ చేసుకోండి. బ్లీచ్ ఫ్యాన్స్కి ఒక ఛాలెంజింగ్ మ్యాటర్ మాత్రం అనుకుంటున్నాను. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఇండియాలో ఎంతమంది ఎస్పెషల్లీ తెలుగు యానిమే ఫ్యాన్స్ బ్లీచ్కి ఫ్యాన్స్ ఉన్నారో అండ్ 1 డేలో వాళ్ళు ఎన్ని వ్యూస్ తేగలరు అని. లైక్ మన ఛానల్లో కొన్ని యానిమేస్కి వితిన్ అవర్స్లోనే 1K వ్యూస్ వస్తాయి. అండ్ బ్లీచ్ యానిమేకి అయితే దాదాపు 2 డేస్ అయినా సరే 1K వ్యూస్ కూడా రావడం కష్టమైపోయింది. అండ్ ఒకప్పుడు బాగుంటారు కదా, అది ఫిల్లర్ ఆర్క్ అన్నట్లు నేను పెద్ద పట్టించుకోలే కానీ బట్ నేను తీసుకునే ఈ గ్యాప్ వల్ల ఫ్యాన్స్ అంతా కూడా డిసప్పాయింట్ అయ్యారు. సో వాళ్ళందరికీ తెలియాలంటే తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో మీ యొక్క కామెంట్స్ని ఫీడ్బ్యాక్ రూపంలో దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ దగ్గర కుదిరితే హైప్ ఆప్షన్ ఉంటే ప్లీజ్ మన వీడియోకి హైప్ ఇచ్చి ఈ వీడియోని మరికొంతమందికి రీచ్ అయ్యేటట్లు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంట్రోస్ ఏముండవు. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా ఇంట్రో లేదు. ఈ వీడియోకి మాత్రమే ఈ ఇంట్రో పెట్టడానికి మెయిన్ కారణం మీ అందరికీ ఒక ఇంటిమేషన్ ఇద్దామనే. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఇంకలా మన హీయూరి వర్సెస్ ఇచిగో ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మన హాచిగడ్ అయితే తన భార్య లోపల వీళ్ళ ఇద్దరు ఫైట్ని అయితే అందరూ చూస్తుంటారు. అండ్ ఇక్కడ మీ అందరికీ విజర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ వాళ్ళ పేర్ల గురించి ఫ్యూచర్లో నేను తప్పు పలికినా సరే మీకు గుర్తుండాలన్నట్లు. అండ్ ఫస్ట్ విజర్డ్ వచ్చి మన సింజీ, అండ్ సెకండ్ వచ్చి మన రోజురో, అండ్ థర్డ్ పర్సన్ వచ్చి మషిరో, అండ్ ఫోర్త్ పర్సన్ వచ్చి లవ్ ఐకవా, అండ్ ఫిఫ్త్ వచ్చి మన హీయూరి పాప, అండ్ తన తర్వాత హాచిన్ గడు, అండ్ దాని తర్వాత లీసా పాప, అండ్ దాని తర్వాత మన కెన్సే గడు, ఇంకా ఫైనల్ గా విజర్డ్ అయ్యిండే మన ఇచిగో గడు. అండ్ వీళ్ళందరి పేర్లు మాత్రమే చెప్పాను. వాళ్ళ ప్రీవియస్ గా ఏం చేసేవాళ్ళో మీకు ఫ్యూచర్ లో తెలుస్తుంది. ఇప్పుడే చెప్పేస్తే స్పాయిలర్ కింద వస్తుందని చెప్పి నేను చెప్పడం లేదు. ఓకే, నా బ్యాక్ టు ది స్టోరీ. ఇంకప్పుడే మన హీరోరి పాప ఇచ్చుకొని పిచ్చ కొట్టుడు కొడుతుంది. లిటరలీ మనం బ్లడ్ కడుతున్నా సరే మనోడు ఏం పీకలేక హీరో చేతిలో దెబ్బలు తింటూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరోరి పాప కూడా నేను చెప్పా కదరా నీ బెస్ట్ ఇవ్వమని, నువ్వు నీ బెస్ట్ ఇవ్వకుంటే నీలో ఉండే హాలోని ఎలా సర్పోజ్ చేస్తావు, సరేలే నేను నీకు ఒక సజెషన్ ఇస్తాను, నీ బాంకని వాడు, అప్పుడే నీలో ఉండే హాలో అవేక్ అవుతుంది. అండ్ అప్పుడే నువ్వు దాన్ని కంట్రోల్ చేయడం నేను నేర్పిస్తానంటే ఇంకా అప్పుడే మనం ఇచ్చుకోగడు అది అవసరం లేదంటాడు. కానీ బట్ మన హీరో మాత్రం తనని రెచ్చగొట్టేటట్లు, అంటే నువ్వు దానికి భయపడుతున్నావా, ఇంత వేసినా కొడుకు ఎలా ఇవ్వాలని కాపాడుతావు చెప్పు, నువ్వు ఏం పీకలేవంటుంటే ఇంకా అలా మన ఇచ్చుకోగడు కోపంగా తనతో ఫైట్లకి మళ్ళీ దిగుతాడు. బట్ ఈసారి కూడా మన హీరో పాప ఇచ్చుకొని తిడుతూ లిటరలీ తన అటాక్స్తో ఇచ్చుకోకి వణుకు తెప్పిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మన ఇచ్చుకోగానికి మేజర్ క్వశ్చన్ ఒకటే, తను ఫైట్ చేస్తుండేది తన ఎదురుగా ఉండే హీరో పాపతోనా లేదంటే తన లోపల ఉండే ఇంకొక పర్సన్తోనా, అసలు హీరో పాప తన లోపల ఉండే హాలోని ఎలా సర్పాస్ చేసిందని చెప్పి ఆలోచిస్తూనే మన హీరో పాపతో ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మన హీరో పాప మాత్రం ఇచ్చుగో యొక్క జాన్పక్తోని మల్టిపుల్ టైమ్స్ ఒకటే చేత అటాక్ చేస్తూ ఉంటే తన జాన్పక్తో అనేది చిన్న చిన్నగా బ్రేక్ అవుతూ ఉంటుంది. అండ్ దీన్ని గమనించడం మన ఇచ్చుకోగాడు ఎలాగైనా సరే కొంచెం స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వాలనుకుంటాడు. బట్ హీరో చేసే అటాక్స్ వల్ల మన ఇచ్చుకోగాడు స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వలేకపోతాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన హీరో పాపం మళ్ళీ ఇచ్చుకొని అటాక్ చేస్తూ ఈసారి తన జాన్పక్తోని సగానికి నరికేస్తుంది. దెబ్బకు మన ఇచ్చుకోగాడు ఎనికి వెళ్ళిపోయి ఒక్క సెకండ్ స్ప్రో కోల్పోతలేదో అప్పుడే ఒక్క సెకండ్లోనే తన లోపల ఉండే హాలో అవాక్ అవుతుంది. అండ్ ఒక్కసారిగా దాన్ని అందరూ కూడా విజర్డ్స్ సెన్స్ చేస్తారు. అండ్ వచ్చిన వెంటనే మన హాలో ఇచ్చుకోగాడు హీరో మీద అటాక్ చేస్తాడు అండ్ తనని చంపేస్తాడు. అనే టైంలో ఒక్కసారిగా అక్కడికి వచ్చిన విజర్డ్స్ అంతా కూడా మన హీరో పాపని ఇచ్చుకో దగ్గర నుంచి సేవ్ చేస్తారు. లేదంటే ఈ పాటికి పాప ఫోటోకి దండబడిపో చచ్చిపోతుంటారా. అండ్ ఇక్కడ ఈ విజర్డ్స్ అంతా కూడా మన ఇచ్చుకొని ఎలా కంట్రోల్ చేస్తారంటే తనకి ఎప్పుడైతే మాస్క్ వచ్చిందో ఆ మాస్క్ని మన షింజీ గడు కట్ చేసేస్తాడు. అండ్ ఎప్పుడైతే ఆ మాస్క్ విరిగిపోతుందో మన ఇచ్చుకో కొంచెం నార్మల్ అవుతాడు. ఇంకా అప్పుడే షింజీ గడు కూడా హీరో వైపు చూస్తూ నిన్ను కాపాడినందుకు కొంచెం కాంప్లిమెంట్స్ ఏమన్నా ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు. కానీ బట్ పక్కన హీరో పాప మాత్రం భయపడి వణికిపోతూ ఉంటుంది. లిటరలీ మన ఇచ్చుకోగాడు ఒక్క సెకండ్లోనే అంత స్ట్రాంగెస్ట్ గా విర్రవిగే హీరో పాపకి వెన్నులో వణుకు పుట్టించేశాడు.
ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఇంకప్పుడే మన ఇచ్చుకో గడ్ కూడా స్ప్రోలోకి రావడంతో ఇంకా అప్పుడే మన షింజీ గడ్ కూడా సరేలే మేము మాకు తెలిసిన మొత్తం ట్రైనింగ్ కూడా ఇచ్చుకో నీకు ఇస్తామని చెప్పి మాటిస్తారు. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో ఇచ్చుకో వాళ్ళ ఇంటిని చూపిస్తారు. లిటరలీ మన యూవీ పాప ఇచ్చుకో గాని కోసం ఎంతో బాధపడుతుంటే కారిన్ పాప మాత్రం ఏం పర్లేదులే కొన్నాళ్ళకి వాడే వస్తాడని చెప్పి సర్దు చెప్తూ ఉంటుంది. కానీ బట్ యూవీ పాప మాత్రం అలాగే బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇచ్చుకో గాని వాళ్ళ డాడీ వచ్చి తనని ఎలాగైనా సంతోష పెట్టాలని చెప్పి ట్రై చేస్తాడు. కానీ బట్ కారిన్ పాప దాన్ని కూడా డిస్ట్రై చేస్తుంది. ఇంకా అప్పుడే యూవీ పాపకి ఇచ్చుకో వచ్చినట్లు అనిపించి వెంటనే వెళ్ళి చూస్తే అక్కడ ఇచ్చుకో బదులుగా రుకే ఉంటుంది. ఇంకా రుకే అని అడుగుతుంది మా అన్నయ్య ఏమన్నా కనపడ్డా అని. బట్ రుకే మాత్రం లేదని చెప్పడంతో ఇంకా ఆ మాటలన్న మన యూవీ పాప మళ్ళీ ఎంతో బాధపడుతుంది. ఇంకా అలా ఆ రోజు నైట్ అయితే అవుతుంది. లిటరలీ మన యూవీ పాప పడుకునే సరే అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం ఎదురు చూస్తుంటా అని చెప్పి ఏడుస్తూ ఉంటే పక్కనుండే కాన్గాడ్ కూడా చెత్త నా కొడుక నీ బంగారు చెల్లెల్ని ఏడిపిస్తున్నావు ఎక్కడికి వెళ్ళిపోయావరా ఇచ్చుకో అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాడు. అండ్ అలా ఆ రోజు నైట్ మన రుకియా పాప కూడా ఆ మిద్దెక్కి ఎక్కడికి వెళ్ళావు ఇచ్చుకో అసలు నేను నీ స్పిరిచువల్ ఎనర్జీని కూడా సెన్స్ చేయలేకపోతున్నాను అసలు ఎవరికి చెప్పుకోకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ అని కట్టేయి నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకి ఇచ్చుకో గడ్ ఎక్కడున్నాడో ఆ విజర్డ్ గ్యాంగ్స్తో పాటు సీన్స్ని అయితే మనకు చూపిస్తారు. లిటరలీ అక్కడ ఉండే విజర్డ్ గ్యాంగ్ అంతా కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే మన ఇచ్చుకో గాని మాత్రం థ్రెడ్ మిల్ లాంటిది ఇదేదో ఎక్కించి తనకైతే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. లిటరలీ మనోడు ఒక రోజంతా కూడా అలాగే ట్రైన్ చేస్తూ ఉన్నా అసలు మీరు ఏది చెప్పడం లేదని చెప్పి మనోడు కోపంగా వాళ్ళ మీద అటాక్ చేస్తే ఆ అటాక్ని మన హీరో పాప మన షింజీ గానికి తగిలేటట్లు చేసి నువ్వు నీ ట్రైనర్ మీదే ఇలా అటాక్ చేస్తావా అంటుంది. దెబ్బ తగిలించుకునే మన షింజీ గారు కూడా అది నేను కదే చెప్పాల్సినది నా డైలాగ్ కూడా నువ్వే చెప్తున్నావు ఏంటి అని చెప్పి బాధపడతాడు. ఇంకా అలా మన ఇచ్చుకో గాడు ఇంకా హీరో పాప రోజంతా కూడా గొడవ పడుతుంటారు. అండ్ లిటరలీ ఇక్కడ మన హీరో పాప ఇచ్చుకో గాడు మెయిన్ లీడ్ అనే విషయం కూడా మర్చిపోయి మనోడిని చెప్పుతో కొడుతుంది టేబుల్తో కొడుతుంది అన్నిటితో కొడుతుంది. ఇంకా మన ఇచ్చుకో గాడు కూడా అన్ని దెబ్బలు కూడా తింటూనే హీరోని తిడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన సింజీ గాడు కూల్ ఇచ్చుకో యాక్చువల్గా ఈ హీరో చేసినది నీకేం వేస్ట్ ట్రైనింగ్ కాదు ఇది కూడా ఫ్యూచర్ ట్రైనింగ్లో ఒక భాగమే. అండ్ ఇప్పటి నుంచి నీకు బెస్ట్ ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నాం. అండ్ యాక్చువల్గా తిని చేసిన ట్రైనింగ్ కూడా ఒక ఫౌండేషన్ అనడంతో ఇంకా ఆ మాటలని ఇచ్చుకోగాడు ఇదేం తొక్కలో ఫౌండేషన్ ట్రైనింగ్ అంటాడు. ఇంకా అప్పుడే మన షింజీ గారు కూడా ఇది తొక్కలో ఫౌండేషన్ ట్రైనింగ్ కాదు బంగారు కొండ నీకు ట్రైనింగ్ మీద ఎంత ప్యాషన్ ఇంకా డిటర్మినేషన్ ఉందో తెలుసుకోవడానికే నువ్వు ఒక రోజుకి దాన్ని తొక్కలేక నీకు నచ్చని ట్రైనింగ్ను స్టాప్ చేద్దాం అనుకున్నావు. అట్లాంటి వాడివి ఫ్యూచర్లో నీకు నచ్చని హాలోతో నువ్వు ఎలా కాంప్రమైజ్ అవుతావు చెప్పు. అందుకని మేము ఇలా ట్రై చేసాము. మేము నీకు ఖచ్చితంగా ఆ హాల్ను ఎలా కంట్రోల్ చేయాలో అది నేర్పిస్తాం. కానీ అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు హీరో చేస్తానే ఈ ట్రైనింగ్ అనేది కంటిన్యూస్గా 3 days పాటు నాన్ స్టాప్గా కంటిన్యూ చేస్తేనే నేర్పిస్తామనడంతో ఇంకా ఆ మాటలనే ఇచ్చుకోగడు కోపంగా ఒరే మీరు నాతో ఏమైనా జోకులు వేస్తున్నారా తొక్కలో ఆ మిషన్ ఎవర్రా రోజంతా తొక్కాలకే దేవుడు కానీ వచ్చాడు 3 రోజులు కంటిన్యూగా ఎలా రా చేసేది ఇప్పుడు నాకు అంతా టైం కూడా లేదు. అండ్ నేను మీలా విజర్డ్స్ కూడా కావాలనుకోలేదు జస్ట్ నాకు ఆ హాల్ను ఎలా కంట్రోల్ చేయాలో అది మాత్రం నేర్పిండి చాలా అంటూ ఉంటే ఇంకా ఆ మాటలనే షింజిగాడు ఆపుతావా నీ తొక్కలో మాటలో ఏంటి నువ్వు టైం లేదంటున్నావా సరేలే ఒక్క విషయం చెప్తా జాగ్రత్తగా వినో ఆ హోగ్యోకు అవేకన్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. అండ్ ఈ గ్యాప్లో నువ్వు ఖచ్చితంగా ట్రైన్ అవ్వాలంటాడు. ఇంకా ఆ మాటలనే ఇచ్చుకోగాడు దాని గురించి నీకెలా తెలుసు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే ఇంకా అప్పుడే షింజిగాడు కోపంగా నీకు ఏది తెలియనప్పుడు మూసుకొని చెప్పిన పని మాత్రమే చెయ్యి లేకుంటే అన్నీ మూసుకొని ఇక్కడ నుంచి దొబ్బే అంతేగాని వదిలే పని మాత్రం నా దగ్గర పెట్టుకోద్దు. సో ట్రైనింగ్ కంటిన్యూ చేస్తావా లేదా అంటే ఇంకా ఆ మాటలనే ఇచ్చుకోగాడు కూడా సరే కానీ మీకు హోగ్యోకి గురించి ఎలా తెలుసు అనడంతో ఇంకా అప్పుడే షింజిగాడు మాకు హోగ్యోకును తెలుసు అరంకర్స్ తెలుసు సోస్కే ఐజన్ కూడా తెలుసు మా గురించి అంత పాస్ట్ నీకు ఎప్పుడన్నా ఒక రోజు చెప్తాను. కానీ అంతకంటే ముందర మేము నీలో ఉండే సోల్ రీపర్ని ఇంకా నీ సోల్ని ఫుల్లీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము. కానీ అంతకంటే ముందర మాకు నీ గురించి కొన్ని విషయాలు తెలియాలి. నువ్వు ఒక రోజులో సోల్ రిపేర్ అయిపోయావు అండ్ సోల్ రిపేర్ అయిన వెంటనే షీకైన్ లాంచ్ చేసావు అండ్ నువ్వు ఖచ్చితంగా 2 రోజుల్లో నీ బాంకాయిని నేర్చుకొని అది కూడా ఇంక్రెడిబుల్ స్పీడ్గా మార్చుకున్నావు. ఇదంతా ఎలా చేసావు అనడంతో ఇంకా ఆ మాటలనే ఇచ్చుకోగాడు షాక్లోకి వెళ్ళి ఇదంతా నీకెలా తెలుసు అంటాడు. ఇంకా అప్పుడే షింజిగాడు సరేలే ఇప్పుడు నేను నీకు హాలోఫికేషన్ ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిస్తానని చెప్పి ఒక్కసారిగా నా చెయ్యి వైపు చూడు అని చెప్పి ఒక్కసారిగా మనోడిని అన్కాన్షియస్ చేసేస్తాడు. ఇంకా ఒక్కసారిగా పక్కన ఉండే హాచిగాని ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన ఈ బ్యారియర్ని డబల్ లేయర్ మధ్య క్రియేట్ చేయి అండ్
త్వరగా బేస్మెంట్కి వెళ్దాం పదండి అని చెప్పి కింద ఉండే అండర్ గ్రౌండ్కి మెటుకులు ఓపెన్ చేసి వీళ్ళంతా కూడా అండర్ గ్రౌండ్కి వచ్చేస్తారు. ఇంకా అప్పుడే మన షింజిగాడు హాచిన్తో ఓకే ఇక్కడ కూడా ఒక బ్యారియర్ క్రియేట్ చేయి, అంతకంటే ముందర ఇచిగోకి అన్ని వైపులా తన బాడీ సీల్ అయ్యేటట్లు ఒక సీల్ బ్యారియర్ వేయడంతో ఇంకా హాచిగాడు కూడా సరే అని చెప్పి బాకుడో 75 గోచు టెంకాయ్ అని చెప్పి ఇచిగో బాడీని అన్ని వైపుల నుంచి సీల్ చేసి పారదొప్పుతాడు. అండ్ ఇక్కడే సీన్ కట్టయ్యి నెక్స్ట్ సీన్ లో మనకి ఇచిగో యొక్క ఇన్నర్ వరల్డ్ చూపిస్తారు. అండ్ అప్పుడే మన ఇచిగో ఎదురుగా వైట్ జాంగెట్స్ పట్టుకోండి మన వైట్ హాలో ఇచిగో కనపడతాడు. ఇంకా మనోడు కూడా ఇచిగోని చూసి ఏమైంది రాజుగారు అలా ఉన్నారు, మీరు ఎందుకో దిగులుగా ఉన్నట్లు కనపడుతున్నారు, దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారనడంతో ఇంకా ఆ మాటలు వింటున్న మన ఇచిగో గాడు కూడా ఓల్డ్ మ్యాన్ జాంగెట్స్ ఎక్కడ అని అడుగుతాడు. ఇంకా అప్పుడే మన వైట్ హాలో ఇచిగో గాడు కూడా ఇప్పుడు మీరు తనతోనే కదా మాట్లాడుతున్నారు, హో అర్థమైంది, ఇప్పుడు మీరు మీ దగ్గర ఉండే జాంగెట్స్తో మాట్లాడుతున్నారా లేదంటే నా దగ్గర ఉండే ఈ ఒరిజినల్ జాంగెట్స్తో మాట్లాడుతున్నారా అని అడుగుతాడు. ఇంకా ఆ మాటలను మన ఇచ్చుకో గారు షాక్ అవుతాడు, వైట్ జాంగెట్స్ ఉన్నాయని. ఇంకా అప్పుడే ఆ వైట్ హాలో ఇచ్చుకో గారు కూడా నేనే ఒరిజినల్ జాంగెట్స్ అని చెప్పి మన ఇచ్చుకో మీద అటాక్ చేస్తాడు. అండ్ మన ఇచ్చుకో గారు దాన్ని డాట్ కూడా చేస్తాడు. కానీ దీనికి ప్యారల్ గానే ఒరిజినల్ వల్ల మన ఇచ్చుకో యొక్క ఫుల్ బాడీని ఆ యొక్క హాలో అయితే కంట్రోల్లోకి తీసుకుంటుంది. అండ్ దాన్ని చూస్తానే మెయిన్ అందరు విజర్స్ కూడా ఏంటి ఇంత త్వరగా అనుకొని షాక్ అవుతారు. ఇంకా అప్పుడే అక్కడ ఉండే మన లీసా పాప వెంటనే హాచిన్తో డోర్ ఓపెన్ చేయి నేను లోపలికి వెళ్తా అనడంతో ఇంకా అప్పుడే మన షింజీ గారు కూడా దయచేసి వాడిని చంపడానికి ట్రై చేద్దాండంతో దానికి లీసా పాప కూడా కుదిరితే అలాగే నువ్వు చెప్పినట్లుగానే చేస్తా, లేదంటే నేను చెప్పలేనని చెప్పి లోపలికి వెళ్ళి ఫైట్లోకి దిగుతుంది. అండ్ ఇక్కడ సీన్స్ అనేవి ప్యారలల్ గా జరుగుతుంటాయి. ఒరిజినల్ వరల్డ్ లో మన హాలో ఇచ్చుకోగాడు అక్కడే ఉండే విజర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటే, అండ్ తన ఇన్నర్ వరల్డ్ లో మన ఒరిజినల్ ఇచ్చుకోగాడు హాలో ఇచ్చుకోగాతో లైక్ వైట్ ఇచ్చుకోగాతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన వైట్ హాలో ఇచ్చుకోగాడు ఇన్నర్ వరల్డ్ లో మన ఇచ్చుకోని అటాక్ చేస్తూ ఏమైంది ఇచ్చుకో ఇంత స్లోగా ఉండడంతో ఇంకప్పుడే వైట్ ఇచ్చుకోగాడు కూడా నాకు నీతో పని లేదు, ఆ ఓల్డ్ మ్యాన్ జాంగెట్స్ ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన వైట్ ఇచ్చుకోగాడు కూడా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నేను ఇంకా ఈ జాంగెట్స్ మాత్రమే నీ యొక్క పవర్, మేము ఇద్దరు కూడా నీ బాడీని ఒకటేసారి కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి నువ్వు మాత్రం ఇలా కలిసి ఉంటున్నావు. కానీ కొన్నిసార్లు నీ చావు వల్ల అండ్ నువ్వు తీసుకునే కొన్ని డిసిజన్స్ వల్ల నీ దరిద్రమైన సిచ్యువేషన్స్ వల్ల మా పవర్ కంట్రోల్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకప్పుడు నువ్వు నా పవర్ కంట్రోల్లో లేకపోవడం వల్లే నీకు ఆ ఓల్డ్ మ్యాన్ జాంగెట్స్ కనపడ్డాడు, నువ్వు వాడి కంట్రోల్లో ఉన్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు నీ కంట్రోల్ని కోల్పోయావో నేను వచ్చేసా, ఇప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ జాంగెట్స్ నా కంట్రోల్లో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు నా మాట వినాలనడంతో ఇంకా ఆ మాటలైనా ఇచ్చుకోగాడు కూడా ఓ అలాగైతే నువ్వు చెప్పినదంతా నిజమైతే ఇప్పుడు కానీ నేను కానీ ఇక్కడ నిన్ను డిఫీట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నాకు ఆ ఓల్డ్ మ్యాన్ జాంగెట్స్ కనపడతాడు కదా అనడంతో ఇంకా ఆ మాటలైనా మన బయట ఇచ్చుకోగాడు నవ్వుకుంటా ఏంటి నువ్వు నన్ను డిఫీట్ చేయడం అది జరగని పని, నీకు అలా ఆలోచన ఉంటే కావాలంటే ట్రై చేసుకో అంటాడు. ఇంకా ఆ మాటలనే ఇచ్చుకోగాడు కూడా అది కూడా కొద్దిసేపట్లో నీకు తెలియజేస్తాలే, ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తా అనడంతో ఇంకా అప్పుడే మన వైట్ ఇచ్చుకోగాడు కూడా నేను చెప్పా కదరా అది ఇంపాసిబుల్ అంటాడు. ఇంకప్పుడే ఒక్కసారిగా మన ఇచ్చుకోగాడు ఇంకా వైట్ ఇచ్చుకోగాడు ఇద్దరు కూడా ఒక్కటేసారి వాళ్ళ డైలాగ్స్ తో బాంకాయ్ అంటాడు. ఇంకా అలా మన వైట్ ఇచ్చుకోగాడు ఇంకా ఒరిజినల్ ఇచ్చుకో ఇద్దరు కూడా వాళ్ళ బాంకాయ్ ఫామ్ లోకి వెళ్ళి ఇద్దరు అటాక్ చేసుకుంటారు. ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు అసలు నువ్వెప్పుడు బాంకాయ్ నేర్చుకున్నావురా అంటే ఇంకా వైట్ ఇచ్చుకోగాడు కూడా నువ్వెప్పుడు నేర్చుకున్నావో నేను అప్పుడే నేర్చుకున్నా అని చెప్పి ఇద్దరు ఒక్కసారిగా స్ట్రైక్ ఇచ్చుకుంటారు. అండ్ కళ్ళిద్దరు చూస్తే మన ఒరిజినల్ ఇచ్చుకోగాడు సోల్ సొసైటీలో ఉంటాడు. ఇంకా మనోనికి ఏం అర్థం కాదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఇక్కడికి ఎలా వచ్చా అనుకుంటలేదు. అప్పుడే మనోన్ మీద సెన్బోన్ జాకురాతో మన బ్యాకుగా అటాక్ చేస్తాడు. ఇంకా వెంటనే మనోడు తప్పించుకొని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బ్యాక్కుగా, నువ్వు ఎందుకని నా మీద అటాక్ చేస్తున్నావు ఆన్సర్ చెప్పు అంటే ఇంకా అప్పుడే మన బ్యాకుగా ఇదేది పట్టించకుండా ఇచ్చుకో నువ్వు ఇప్పుడు ఒక వేస్ట్ నా కొడుకు అని చెప్పి ఒక్కసారిగా మనోడు తన బాంకాయని రిలీజ్ చేస్తాడు. ఇంకా దాన్ని చూసిన ఇచ్చుకోగాడు రే ఆపరా వెయిట్ అంటున్నా సరే ఇంకేముంది ఎర్రతోలు చూసిన ఆంబోత్ మాత్రమే మన బ్యాకుగా ఇచ్చుకో మీద అటాక్ చేస్తూ ఉంటే స్టార్టింగ్ లో మనోడు డాట్ చేసినా సరే బట్ బ్యాకుగా చేసే అటాక్స్ వల్ల మన ఇచ్చుకోకి భారీ డ్యామేజ్ తగులుతుంది. ఇంకా మన ఇచ్చుకోగాడు ఇప్పుడైనా ఆపేరా అంటే బ్యాకుగా గడు వినుకోకుండా త్వరగా లేచి ఫైట్ చేయి లేదంటే చచ్చిపోతావు అని చెప్పి మళ్ళీ అటాక్ చేస్తాడు. అండ్ మళ్ళీ మన ఇచ్చుకోగాడు భారీ డ్యామేజ్ తీసుకుంటాడు. ఇంకా మన ఇచ్చుకోగానికి అర్థం కాదు అసలు వీడు ఎందుకని ఇలా చేస్తున్నాడని. అప్పుడే మన బ్యాకుగా తన దగ్గరికి వచ్చి ఏమైంది ఇచ్చుకో నువ్వు ఎందుకని నీ ట్రూ బాంకాయ్ అనేది అప్టైన్ చేయలేకపోతున్నావు అంటే ఇంకా ఆ మాటలైనా ఇచ్చుకోగాడు ఒరే పిచ్చోడా ఇప్పుడు నేను ఉండేది బాంకాయ్ స్టేట్ లోనే కదరా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నన్ను ఎందుకు అటాక్ చేస్తున్నావు అంటే ఇంకా అప్పుడే మన బ్యాకుగాడు మళ్ళీ తన సెన్బోన్ జాగ్రత్త ఇచ్చుకొని అటాక్ చేస్తాడు. ఇంకా మనోడు మళ్ళీ బ్యాకుగా నుంచి తప్పించుకుంటే ఈసారి మళ్ళీ బ్యాకుగా వచ్చి
కమాన్ ఇచ్చుకో, నువ్వు నాతో ఫైట్ చేయాలనే ఇంటెంట్ లేకుంటే నువ్వు ఎప్పటికీ నన్ను ఆపలేవని చెప్పి ఒక్కసారిగా తన మీద అటాక్ చేయడానికి వస్తాడు. బట్ ఈసారి మన ఇచ్చుకోగాడు సక్సెస్ఫుల్ గా దాన్ని డాట్ చేస్తా లేదో మళ్ళీ మనోడు తన యొక్క ఇన్నర్ వరల్డ్ కి వస్తాడు. అప్పుడే మనోడి మీద అటాక్ చేయడానికి వచ్చిండే వైట్ ఇచ్చుకో యొక్క స్క్వాడ్ అయితే మనోడు సక్సెస్ఫుల్ గా డాట్ చేస్తాడు. ఇంకా అలా మన ఇచ్చుకోగాడు వన్ వైపు కోపంగా చూస్తే ఇంకా అప్పుడే వైట్ ఇచ్చుకోగాడు కూడా ఏమైంది అన్నగారు అంత కోపంగా ఉన్నారంటే ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా, ఎందుకని నా ముందర బ్యాకుగా వచ్చాడు అని తను ఎందుకని నా మీద అటాక్ చేశాడు మర్యాదగా చెప్పు అంటే ఇంకా మన వైట్ ఇచ్చుకోగాడు కూడా ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంతలా సొల్లు మాట్లాడుతున్నావు, ఫైట్ మధ్యలో ఇలా మాటలు పెట్టుకోకూడదని చెప్పి మళ్ళీ తన మీద అటాక్ చేస్తాడు. అండ్ ఈసారి కూడా మనోడు డాట్ చేయడంతో ఇంకా వెంటనే వైట్ ఇచ్చుకోగాడు ఫైట్ మధ్యలో ఇలా డిస్ట్రాక్ట్ కాకూడదు అన్నగారు మీరు అనడంతో ఇంకా ఆ మాటలని ఇచ్చుకోగాడు కోపంగా నేను డిస్ట్రాక్ట్ అవ్వలేదురా, ఇప్పుడు చూడు నేను నరికి పారదొబ్బుతా అని చెప్పి ఒక్కసారిగా గెట్ సుగర్ టెన్స్ అని చెప్పి తన మీద స్ట్రైక్ ఇస్తాడు. బట్ మన వైట్ ఇచ్చుకోగాడు సింపుల్ గా అటాక్ ని తన చేత్తో కట్ చేయడంతో ఇంకా ఇచ్చుకోగానికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అసలు వీడేంద్ర ఇంత పవర్ఫుల్ గా ఉన్నాడు అనుకుంటాడు. ఇంకప్పుడే ఒక్కసారిగా రెప్పపాటు క్షణంలోనే మన వైట్ ఇచ్చుకోగాడు ఇచ్చుకో దగ్గరికి వచ్చి ఒక్కసారిగా తన స్క్వాడ్ తో అటాక్ చేసి గెట్ సుగర్ టెన్స్ అంటాడు. దెబ్బకి మన ఇచ్చుకో మీద పెద్ద అటాక్ అనేది లాంచ్ అవుతుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టయ్యి ఒరిజినల్ వర్డ్ లో కూడా మన హాలో ఇచ్చుకోతే అయితే లీసా పాప భయంకరంగా ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇంకెప్పుడైతే ఒరిజినల్ వరల్డ్ లో 10 minutes అవుతాయో ఇంకొకసారిగా లీసా పాపకు బదులుగా ఈసారి మన హాలో ఇచ్చుకోతో ఫైట్ చేయడానికి కెన్సే వస్తాడు. ఇంకా అలా వాళ్ళ బ్యారియర్ లోపల ఫైట్ చేస్తుంటే బయటే ఉండే మన షింజిగడు కమాన్ ఇచ్చుకో త్వరగా నువ్వు నీ ఇన్నర్ వరల్డ్ లో గెలువు, లేదంటే ఈ ఒరిజినల్ వరల్డ్ లో మేము నిన్ను చంపేల్సి వస్తుంది, నీకు టైం లేదు, హరి అప్ కా ఇచ్చుకో అని చెప్పి అంటాడు. అండ్ దీనికి పేర్లగానే మనకి ఆ ఇన్నర్ వరల్డ్ చూపిస్తారు. బట్ ఇక్కడ మనోనికి అంత ఎలివేషన్ అక్కడ షింజి ఇస్తే మనోడు మాత్రం ఇక్కడ భారీ గాయాలు తీసుకుంటాడు వైట్ ఇచ్చుకో గాని చేతిలో. ఇంకప్పుడే మన వైట్ ఇచ్చుకోగా నవ్వుకుంటా ఒరే పిచ్చోడా నీకు తెలియని ఒక సీక్రెట్ చెబుతున్నా, నీకంటే ముందర ఫస్ట్ బాంకాయ్ అదే గెట్ సుగర్ టెన్స్ అటాక్ లాంచ్ చేసినది నేను, అండ్ నేను చేసే అటాక్స్నే నువ్వు కాపీ కొడుతున్నావు అంతే, ఇప్పటికైనా అర్థమవుతుందా నేను నీకంటే స్ట్రాంగ్ అని. ఒకవేళ నీకు ఇప్పటికీ తెలియకుంటే నీకు ఇప్పుడే నిరూపిస్తా అని చెప్పి ఒక్కసారిగా మన వైట్ ఇచ్చుకోగాడు ఫ్లాష్ టైప్ ఉపయోగించుకొని ఇచ్చుకో ముందరకు వచ్చి తన స్క్వాడ్ని పట్టుకుంటాడు. ఎప్పుడైతే మన వైట్ ఇచ్చుకోగాడు తన స్క్వాడ్ని పట్టుకుంటాడో ఒక్కసారిగా ఆ బ్లాక్ జాన్పక్తో కాస్త వైట్ జాన్పక్తోగా మారిపోతుంది. అండ్ రెప్పపాటు క్షణంలోనే ఆ స్క్వాడ్ అంతా కూడా ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. ఇంకా చూసిన మన ఇచ్చుకోగానికి ఏం అర్థం కాదు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టాయి మనకు ఒరిజినల్ వరల్డ్ లో మన లీసా పాప ఇచ్చుకోగానికి ఎన్ని మినిట్స్ ఇద్దామంటే ఇంకా అప్పుడే మన షింజిగడు మనం 8 మంది ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరికి 10 నిమిషాలు వేసుకున్నా 80 minutes తనకు టైం అనడంతో ఇంకా అప్పుడే మన హీరో పాప నన్ను స్కిప్ చేసేసేయండి అప్ప నేను వాళ్ళతో ఫైట్ చేయాలంటుంది. ఇంకా అప్పుడే మన షింకిగాడు కూడా సర్లే తినని స్కిప్ చేస్తే ఇప్పుడు 7 మంది ఉన్నాం కాబట్టి 70 minutes అంటాడు. ఇంకప్పుడే హాజిన్ గారు కూడా నేను ఇక్కడ బ్యారియర్ వేస్తున్నా కదా సో నేను కూడా వాళ్ళతో ఫైట్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే లీసా పాప కూడా సరేలే ఒకవేళ ఈ హాచిగాని కూడా స్కిప్ చేసినా 60 minutes ఇది ఇచ్చుకోగానికి ఎక్కువ సమయం కాదు బట్ తను కష్టపడాలి అనుకుంటుంది. అండ్ దీనికి ప్యారలల్గానే మన కెన్సే గడు లోపల ఇచ్చుకోతో అయితే భారీ ఫైట్ చేస్తూ ఉంటాడు. లిటరలీ తన చిన్న స్క్వాడ్ తోనే మన ఇచ్చుకో యొక్క భుజాన్ని కట్ చేస్తే అది ఇన్స్టెంట్ గా రీజనరేట్ అయిపోతుంది లైక్ హాలోఫికేషన్ ద్వారా. ఇంకా చూసాను కెన్సే గడు ఓ ఇది నేను అనుకుంటే దానికంటే బాగానే ఉంది అనుకుంటాడు. అండ్ అలా మనోడు అటాక్ చేస్తుంటే అప్పుడే మన హాలో ఇచ్చుకోగడు ఒక్కసారిగా మన కెన్సే మీదకి ఒక వార్మ్ లాంటి ఐటమ్ అయితే లాంచ్ చేస్తాడు. అండ్ దాన్ని గమనించిండే మన కెన్సే గడు ఒక్కసారిగా దాన్ని అంతటిని కూడా బ్లాస్ట్ చేసి పారదొబ్బుతాడు. అండ్ అప్పుడే కెన్సే గడు ఓకే నేను అనుకునే దానికంటే ఈ ఇచ్చుకోగానిలో బాగానే సత్తా ఉంది, వీడు హాలోఫికేషన్ బాగానే వాడుతున్నాడు అండ్ ఇంత ఫాస్ట్ గా వాడుతున్నాడు అని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గానీ ఇన్నర్ వరల్డ్ లో ఒక్కసారిగా మన ఇచ్చుకోగాడు షాక్ లోకి వెళ్ళిపోతాడు. తన జాన్పక్ తో ఎవాపరేట్ అయిపోతూ ఉంటే ఇంకా దాన్ని చూసిన మన వైట్ ఇచ్చుకోగాడు ఎన్నిసార్లు చెప్పాలరా నేనే నీ యొక్క ఒరిజినల్ జాన్పక్ తో అని చెప్పి ఒక్కసారిగా మన ఇచ్చుకోగాని పక్కన ఉండే బిల్డింగ్స్ వైపు ఇసిరి కొడతాడు. ఇంకా అలా మన ఇచ్చుకోగాడు ఎగిరిపోయి పడితే అప్పుడే మన వైట్ ఇచ్చుకోగాడు కూడా నీకు నాకు పెద్ద కంపారిజన్స్ ఏం అవసరం లేదు, నీ ఫామ్ నీ ఎబిలిటీస్ అండ్ పవర్ ప్రతి ఒక్కటి కూడా నాకు కూడా ఉన్నాయి, లిటరల్ చెప్పాలంటే నువ్వు నేను ఇద్దరు ఒకటే, మన ఇద్దరిలో ఎవరు వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తే వాళ్ళు కింగ్ అవుతారు, ఇంకొకరు వాళ్ళ కింద గుర్రం లాగా పరిగెత్తుతానే ఉంటారు. సో ఇప్పుడు నువ్వు నన్ను కంట్రోల్ చేసే కింగ్ గా మారుతావా లేదంటే నా చేతిలో ఓడిపోయి నా కింద గుర్రంగా మారుతావా చెప్పు, ఆన్సర్ చెప్పు, నీకు నన్ను చూస్తుంటే ఏమనిపించడం లేదా, నీకుండే ఇన్స్టింక్ట్స్ ను వాడు అంటాడు. ఇంకా ఆ మాటలని ఇచ్చుకోగాడు ఒక్కసారిగా ఇన్స్టిన్ అని చెప్పి షాక్ అవుతాడు. అండ్ అప్పుడే మనోనికి వైట్ ఇచ్చుకోగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్స్టిన్ అనేది మనకుండే ఒక మేజర్ ఎబిలిటీ, అన్ని ఫ్రెండ్స్ ని నీ శత్రువుల్ని అన్నిటిని నువ్వు చూడకుండానే పసిగట్టే ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాటి వల్లే నువ్వు నీ దగ్గరలో లేకపోయిన ఎనిమిని కూడా నువ్వు సెండ్ చేయొచ్చు, నీ దగ్గరికి వచ్చి
వచ్చే అటాక్ని నువ్వు ముందే పసిగట్టి తప్పించుకోవచ్చు, లేదంటే నువ్వు ముందునే నీ ఎనిమిని అటాక్ చేసి వాడిని డిస్ట్రాయ్ కూడా చేయొచ్చు. అది ప్రతి మనిషికి పుట్టుకతో ఉంటుంది కోర్ లోపల. అండ్ అట్లాంటిది నీకు లేదనుకుంటా అని చెప్పి ఒక్కసారిగా మన వైట్ ఇచ్చుకోగాడు మన ఒరిజినల్ ఇచ్చుకోగాని బాడీ లోపలికి అయితే స్టాప్ చేస్తాడు. దెబ్బకు మన ఇచ్చుకోగానికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకప్పుడే వైట్ ఇచ్చుకోగాడు మన ఇచ్చుకో వైపు నడుచుకుంటూ వస్తూ, యాక్చువల్గా నేను వీక్ పర్సన్స్ని పెద్ద పట్టించుకోను అండ్ నీ అట్లాంటి ఒక వీక్ పర్సన్ని నేను నా కింద హార్స్గా కూడా పెట్టుకోను. ఇంకా నేను ఫైనల్గా నీకు చెప్పే ఒకే ఒక్క లాస్ట్ వర్డ్ ఏంటంటే నేనే ఇక్కడ కింగ్ని. ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో నన్ను దాటిద్దాం అనుకున్నా సరే అప్పుడు ఇద్దరు కూడా చనిపోతాం. సో ఇప్పుడు నేను నిన్ను చంపేయడమే బెస్ట్ అని చెప్తాడు. ఇంకా ఆ మాటలనే ఇచ్చుకోగాడు ఒక్కసారిగా తను ఇంతవరకు చేసిన బిగ్గెస్ట్ బ్యాటిల్స్ అన్ని కూడా గుర్తు తెచ్చుకుంటాడు. లైక్ కెంపాచిగాడు మన ఇచ్చుకోగాడు రాకముందరే తను ఎవరు ఎక్కడున్నాడు అని తన కోసం వెయిట్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా చెప్పింటాడు కదా. సో ఆ మాటలను గుర్తు తెచ్చుకోవడం మన ఇచ్చుకోగాడు నాకు ఇప్పుడు అర్థమైంది ఇంగ్స్టిన్ అంటే, నాకు ఇప్పుడు అర్థమైంది స్క్వాడ్ అంటే ఇది నా స్క్వాడ్ అని చెప్పి ఒక్కసారిగా మన వైట్ ఇచ్చుకోగాడు ఆ వైట్ జాన్పక్తో తన బాడీ నుంచి తీస్తూ ఉంటే మనోడు దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అండ్ ఎప్పుడైతే మన ఇచ్చుకోగాడో ఆ వైట్ జాన్పక్తో పట్టుకుంటాడో ఒక్కసారిగా ఆ వైట్ జాన్పక్తో కాస్త బ్లాక్ జాన్పక్గా మారిపోతూ ఉంటుంది. ఇంకా అది చూసిన మన వైట్ ఇచ్చుకోగానికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ ఆ బ్లాక్ జాన్పక్తో అలా మారుతూ ఉంటే తన బాడీ కూడా బ్లాక్గా మారిపోతూ ఉంటే ఇంకొకసారిగా మనోడు ఆ స్క్వాడ్ని వదిలేసి దూరంగా వెళ్తాడు. ఇంకప్పుడే మన వైట్ ఇచ్చుకోగాడు కూడా ఏమైందిరా అలా చూస్తున్నావు, స్క్వాడ్ కావాలన్నావు కదా, పవర్ కావాలన్నావు కదా, ఫామ్ కావాలన్నావు కదా, ఎబిలిటీస్ కావాలన్నావు కదా, ఇంతకు ముందర నువ్వేదో కింగ్ హార్స్ ఇట్లాంటివన్నీ చెప్పావు కదా, ఇప్పుడు చెప్తున్నా చూడు నాకు కూడా ఇన్స్టిన్ అంటే ఏదో అర్థమైపోయింది అంటాడు. అండ్ దీనికి ప్యారల్గానే ఒరిజినల్ వరల్డ్లో మన లీసా పాప పక్కన ఉండే కెన్సేతో ఒక్కసారి ఆలోచించండి. లాస్ట్ టైం మనం ఇట్లాంటి ఫైట్ ఎన్సేప్ చేసామండంతో ఇంకప్పుడే కెన్సే కూడా లాస్ట్ టైం హీరో యొక్క హాలిఫికేషన్ కోసం దాదాపు 69 minutes 2 seconds వర్క్ అయింది. అప్పుడు మనం తనని కంట్రోల్ చేసామండంతో ఇంకప్పుడే లీసా పాప మరి ఇప్పుడు టైం ఎంత అయింది అనడంతో ఇంకప్పుడే కెన్సే గట్ టైం చూసి 68 minutes 44 seconds అంటాడు. అండ్ దీనికి ప్యారల్గానే మళ్ళీ మనకి ఇన్నర్ వరల్డ్ చూపిస్తారు. ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు తన జాన్పక్తో తన కడుపులో నుంచి తీసి బయటికి స్టైలిష్గా తిప్పుతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూస్తే మన వైట్ ఇచ్చుకోగాడు అలాగే షాక్లో ఉండిపోతాడు. ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు ఒక్కసారిగా వైట్ ఇచ్చుకోగాడి మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్ చేసి మనకు ఒరిజినల్ వరల్డ్లో ప్యూర్ హాలోగా మారుతుండే మన హాలో ఇచ్చుకొని చూపిస్తారు. లిటరలీ తన యొక్క అల్టిమేట్ ఫామ్ చూసిన అందరికీ ఫీజులు ఎగిరిపోతాయి. ఇంకప్పుడే మన హాలో ఇచ్చుకోగాడు ఒక్కసారిగా ఒక పెద్ద అటాక్ చేయబోతూ ఉంటే ఇంకా దాన్ని చూసిన అందరూ కూడా లేదు బయటకు వచ్చేసి నువ్వు తనతో ఫైట్ చేయలేవు అంటూ ఉంటారు. ఇంకప్పుడే మన హాలో ఇచ్చుకోగాడు కూడా ఆ అటాక్ని లాంచ్ చేద్దాం అనే గ్యాప్లో ఒక్కసారిగా తన బాడీలో ఎటువ పగుళ్ళు క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా దాన్ని చూసిన అందరి వైజర్స్కి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందని. అప్పుడే మనకి ఆ హాలో ఇచ్చుకో లోపల నుంచి మనకి ఇన్నర్ వరల్డ్లో ఉండే ఒరిజినల్ ఇచ్చుకొని ఇంకా వైట్ ఇచ్చుకొని చూపిస్తారు. అప్పుడే మన ఒరిజినల్ ఇచ్చుకో వైట్ ఇచ్చుకో కానీ కడుపులో స్క్వాడ్ని స్టాప్ చేసి ఒక్కసారిగా ఆ వైట్ ఇచ్చుకో కానీ అయితే ఎవాపరేట్ అయిపోయేటట్లు చేస్తూ ఉంటాడు. లైక్ ఎప్పుడైతే స్క్వాడ్ దిగిందో ఒక్కసారిగా తను ఎవాపరేట్ అయిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన వైట్ ఇచ్చుకో గాడు కూడా నేను అనుకున్నట్లు నీ బ్యాటిల్ ఇన్స్టింక్ట్ కూడా చాలా బాగుంది, కానీ ఒక్క విషయం చెప్తా బాగా గుర్తుపెట్టుకోవచ్చుకో, ఇప్పుడు నువ్వు గెలిచుండొచ్చు అని నన్ను నువ్వు ఓడించుండొచ్చు, కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే నువ్వు నీ యొక్క కాన్షియస్ని జస్ట్ స్ప్లిట్ సెకండ్లో కోల్పోయినా సరే అప్పుడు నేను నిన్ను కంట్రోల్ చేసేస్తా, ఇదే నా యొక్క ఫైనల్ వార్నింగ్ అని చెప్పి ఒక్కసారిగా మనోడు ఎవాపరేట్ అయిపోతాడు. అండ్ దీనికి ప్యారల్గానే ఒరిజినల్ వరల్డ్ లో కూడా ఒక్కసారిగా ఏదైతే హాచి బ్యారియర్ క్రియేట్ అయిందో ఆ బ్యారియర్ లోపల ఒక బిగ్గెస్ట్ బ్లాస్ట్ అనేది జరుగుతుంది. ఇంకా చూసిన వైజర్ అందరికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. లోపల ఏం జరుగుతుంది అబ్బా అనుకుంటారు. ఇంకా ఎప్పుడైతే ఆ పొగ అంతా వెళ్ళిపోతుందో ఒక్కసారిగా మన హాలో ఇచ్చుకోగాని బాడీ అంతా కూడా పగిలిపోతూ ఉంటుంది. లైక్ హాలో తనని కంట్రోల్ చేస్తున్నప్పుడు వైట్ ఫామ్ తో ఏదైతే కూడుకున్న బాడీ ఉందో అదంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఒక్కసారిగా అదంతా కూడా డెస్ట్ అయిపోయి నుంచి మనకి ఒరిజినల్ ఇచ్చుకొని ఇంకా ఒక హాలో మాస్క్ చూపిస్తారు. అండ్ అప్పుడే మన ఇచ్చుకోగాడు కింద పడిపోతే ఆ హాలో మాస్క్ అనేది పక్కన పడిపోతుంది. అండ్ దాన్ని చూసిన మన సింజీ గారు కూడా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇచ్చుకోవడంతో ఇంకా మనోడు కూడా పర్లేదు బాగానే ఉన్నానంటాడు. ఇంకా మాట్లాడిన మన సింజీ గారు కూడా అలాగైతే ఓకే అంటాడు. బట్ ఇక్కడే మనకి ఇచ్చుకో పక్కన ఉండే ఆ మాస్క్ చూపిస్తారు. అండ్ ఆ మాస్క్ వాయిస్ ఓవర్తో నేను ఆల్రెడీ చెప్పా కదా ఇచ్చుకో నువ్వు నాకు ఫ్యూచర్లో ఎటువంటి స్లైట్ ఓపెనింగ్ ఇచ్చినా సరే అప్పుడు నేను నీ బాడీని కంట్రోల్ చేసేస్తాను. ఇంకా అప్పుడే మన ఇచ్చుకో గారు కూడా స్ప్రోలోకి వచ్చి పక్కన పడిపోయిన తన జాన్పక్తో తీసి తనకైతే సారీ చెప్తాడు. ఇంకా ఒక్కసారిగా ఆ హాలో మాస్క్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది.